ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. కానీ వాటిల్లో ఈనాడు సినిమాది మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం. ఇది ఆయన కెరీర్లో 200వ చిత్రం. అలాగే తెలుగు తెరపై వచ్చిన మొట్టమొదటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా. మరి ఈ సినిమా చుట్టూ చాలా విశేషాలు ఉన్నాయి. సరిగ్గా సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే ముందు ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా తెలుగుదేశానికి ఉపయోగపడిందని కొందరు, లేదు ఈ మూవీ ఎన్టీఆర్ గారి మీద సెటైర్గా వాడారని కొందరు. మరి దీనిలో నిజమేంటి? అండ్ ఈ మూవీ సాధించిన రికార్డులు ఏమిటి? ఇలా ఈనాడు చుట్టూ చాలా విశేషాలు ఉన్నాయి. ఈరోజు వాటిని మన ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ గారిని తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, ఈనాడు మూవీ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తలుచుకోగానే ఎమ్మడే మనకి కొన్ని చిత్రాలు గుర్తొస్తాయి. అల్లూరి సీతారామరాజు కానీ, లేకుంటే గూఢచారి కానీ, ఇట్లా మోసగాళ్ళకు మోసగాడు కానీ కొన్ని చిత్రాలు గుర్తొస్తాయి అన్నమాట. వాటిల్లో ప్రథమ స్థానంలో ఉండే మూవీ ఏంటంటే ఈనాడు. సో ఈ ఈనాడు చిత్రం చుట్టూ చాలా విశేషాలు ఉన్నాయి, కొన్ని వివాదాలు ఉన్నాయి. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ పీక్స్లో నడుస్తున్న సమయం అది. యాక్షన్ హీరోగా ఒక 10 సంవత్సరాల గ్యాప్లో, అంటే 1977 నుంచి 89, ఈ 10-12 ఏళ్ళ నేపథ్యం, ఆ గ్యాప్లోనే ఆయన అప్పటికే 110 సినిమాలు నటించారు. ఆ 10 సంవత్సరాల గ్యాప్లో అందులో ఒక 20 సినిమాలు కేఎస్ఆర్ దాస్ గారితో యాక్షన్ హీరోగా అన్ని సూపర్ హిట్లు. అలాంటి పీక్స్లో ఉన్నప్పుడు కనీసం పక్కన హీరోయిన్ కూడా లేకుండా, అండ్ తనకి పెద్ద ఫైట్లు ఇలాంటి ఏమీ లేకుండా, కథలో తనకు డ్యూయెట్లు కూడా లేవు సినిమాలు. ఇలాంటి ఒక సినిమాని ఆయన చేయడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్గా ఇది ఆయన ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి సినిమా ఇది. ఓకే. ముఖ్యంగా ప్లస్ 200వ చిత్రం అయింది ఆయన కెరియర్లో. ఇది 200వ చిత్రం సార్. సో అంత ఫాస్ట్గా 200వ చిత్రానికి రీచ్ అవ్వటం అనేది ఒక మైల్ స్టోన్ అయితే, సో ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం అని యాక్చువల్గా ఈ సినిమా ఆయన చేద్దామా లేదా వేరే ఇంకొక హీరో ఎవరైనా సీనియర్ హీరోతో చేపిద్దాం అన్నటువంటి డోల్ డ్రమ్స్లో కూడా కొన్ని రోజులు ఈ సినిమా స్లో అయింది యాక్చువల్గా. ఓకే. ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్య ఏదైతే కృష్ణ గారు చేశారో ఆ క్యారెక్టరు మాతృకలో, యాక్చువల్గా ఇది రీమేక్ సినిమా. సో మాతృకలో అక్కడ ఆ క్యారెక్టర్ ఒక 55-60 ఏళ్ళు వయసు గల వ్యక్తి, అంటే అతనికి హీరోగా నడిచినటువంటి సినిమా అది. ఓకే. సో ఆ పాత్రకి మనం సరిపోతామా, ఆ పాత్రని అలానే చేస్తే ఎలా ఉంటుంది, అది మనం చేయటం భావ్యమేనా, లేదు వేరే ఎవరన్నా ఒక సీనియర్ నటుడు ఇతర నటులతో చేస్తే బెటరా అని రకరకాల ఆలోచనలు చేస్తూ ఆయన సన్నిహితులతో డిస్కస్ చేస్తూ, అదే టైంలో పర్చూరి బ్రదర్స్తో మాట్లాడటం, వాళ్ళు కూడా వచ్చి మేము ఈ క్యారెక్టర్ని కొంచెం ఇంప్రవైజ్ చేసి మీకు తగ్గట్టు దీన్ని ఎలా చేయొచ్చో చూసి మనం చేస్తాం, ఒక అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కూడా దాని మీద వర్కౌట్ చేసి, సో కొంత మార్పు చేసుకొచ్చి ఆ క్యారెక్టర్కి సంబంధించి చిన్న చిన్న కథలో కూడా కొన్ని మార్పులు చేసి ఎట్టగేలకు ఈ సినిమాని వాళ్ళు అనుకున్న డిఫరెంట్గా, అలాగే కృష్ణ గారికి సరిపోయే విధంగా సమకాలీన రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని పట్టాలెక్కించారు. ఓకే సార్. అండ్ మీరు రాజకీయాలు అన్నారు కాబట్టి ఈనాడు సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి మాత్రం ప్రస్తావించకుండా ఉండలేము సార్. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టింది 1983లో, ఈనాడు సినిమా రిలీజ్ అయింది 1982లో. కరెక్ట్గా ఆయన పార్టీ పెట్టే ముందు రిలీజ్ అయింది సార్. ఇక్కడ కొంతమంది ఏమంటారంటే అది ఎన్టీఆర్ గారి మీద సెటైర్ అని కొంతమంది అంటారు, లేదు అది ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ తీసిన చిత్రం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారే కృష్ణ గారికి ఫోన్ చేసి, బ్రదర్ మీరు తీసిన సినిమా నాకు చాలా ఉపయోగపడిందని రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పారనేది ఒక టాకు. అండ్ ఈ సినిమాలో చాలా దగ్గరలో కూడా ఆ పార్టీ జెండాలు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో ఏది నిజం సార్? వాస్తవంగా చూసుకుంటే కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నటుడు. ఓకే. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి ఆయన అభిమానిస్తారు. సో రెండోది, ఎన్టీఆర్ గారు పార్టీ పెడదాం అనుకోవటం, దానికి సంబంధించిన కార్యాచరణ చేయటం, 83లో ఎలక్షన్కి వెళ్ళారు ఆయన సార్. అయితే అప్పటికే పార్టీ పెడతాం, ఆ పార్టీకి సంబంధించిన గుర్తులు జెండాలు అన్నీ కూడా ఆయన పబ్లిక్లో మొత్తం రివీల్ చేయటం, వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి, నెక్స్ట్ ఎలా వెళ్ళబోతున్నారు, వాళ్ళ విధి విధానాలన్నీ ఆల్రెడీ అప్పటికే ప్రకటించారు.
సో దీంతో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ రాజకీయాలకు సంబంధించిన ఆ సమకాలీన రాజకీయాలు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ రాజకీయంగా ఎంతమంది ఎలా ఎదుగుతున్నారు, లేకపోతే ఎంతమంది సామాన్య ప్రజలు ఈ రాజకీయ నాయకుల వల్ల అణిచివేయబడుతున్నారు, లేకపోతే ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారు రాజకీయ నాయకులు, వీళ్ళు చెప్పేది ఏంటి, వీళ్ళు ఇచ్చే హామీలు ఏంటి, జరుగుతుంది ఏంటి, ఇవన్నీ ఇక అవే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అనగానే డిస్కషన్స్ అవే ఉంటాయి. ఆ పాయింట్సే తెర మీద రివీల్ చేయాలి, తెర వెనకైనా వాటి మీదే రైటింగ్ కానివ్వండి, ఆ పార్ట్లో కానీ మొత్తం కూడా దీని గురించి రాస్తారు, ఆ సంభాషణలు కానీ ఏవైనా. సో తెర మీద ఆ సంభాషణలే బలకాలి. అక్కడ ఏ నటుడు ఉన్నా, అది కృష్ణ గారైనా, ఎన్టీఆర్ గారైనా, నాగేశ్వరరావు గారైనా, ఆ పాత్ర ఎవరు పోషించినా కూడా దానికి సంబంధించే బలకాలి. ఇక ఈ సినిమాలో మీరు ఇందాక అన్నారు ఇట్లా పార్టీల జెండాల పరంగా చూస్తే అన్ని పార్టీల జెండాలు దీంట్లో కనిపిస్తాయి. అవును, అన్ని పార్టీల జెండాలు. మరీ ముఖ్యంగా ఈ సినిమా అంతా విజయవాడలో ఎక్కువ శాతం చిత్రీకరించారు, మెజారిటీ విజయవాడలోనే చిత్రీకరించారు. అక్కడ కొంతమంది పేరు కలిగినటువంటి పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కొంతమంది వెనుకుండి చాలా సహాయ సహకారాలు కూడా అందించారు ఈ సినిమా చిత్రీకరణలో కానీ, ఈ చిత్రీకరణ తొందరగా పూర్తవడంలో కానీ, పర్మిషన్స్ పరంగా కానీ అన్ని విధాల. ఎందుకంటే సినిమాలో పబ్లిక్ మీటింగ్స్ కానీ అన్ని కవర్ అయ్యి ఉంటాయి ఈ సినిమా. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ సినిమా వల్ల అటు రామారావు గారికి ప్లస్ అయిందా ఆయన పెట్టబోయే పార్టీకి, లేదా ఆయన గురించి నెగిటివ్గా ప్రాపగండా జరిగిందంటే నేనైతే ఒకటే చెప్తాను, అసలు పలానా వ్యక్తిని విమర్శించడం, పలానా వ్యక్తిని టార్గెట్ చేస్తూ సినిమా చేసింది అయితే కాదు, ఒక వ్యక్తిని ప్రమోట్ చేయడానికి చేసిన సినిమా కూడా కాదు ఇది. ఇది కేవలం రాజకీయాలు, రాజకీయ నాయకులు ఆ పదవుల్లోకి వెళ్ళడానికి ఎలాంటి నేపథ్యం ఉన్నోళ్ళు వచ్చి ఆ పదవుల్లో అధిరోహిస్తున్నారు, ప్రజలు ఎలా మోసపోయి ఓట్లు వేస్తున్నారు, వాళ్ళకి ఉచితాలు అని అనుచితాలు అని చెప్పి ఎన్ని హామీలు ఎలా ఇస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది అంటే అర్హత కలిగినటువంటి వారికి కూడా పెన్షన్ల పరంగా కానివ్వండి, ఇలా రకరకాల సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తూ ఒక సామాన్యుడు అనేవాడు ఎలా దోపిడీకి గురవుతున్నాడు, ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, వాటిలో మార్పు రావాలంటే సామాన్యుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా పోరాడాలి, ఇవన్నీ తెలిసే విధంగా చేసిన సినిమా ఇది. కథ పరంగా వచ్చిన సందర్భాలే కానీ ఇక్కడ ఎవరిని ఇచ్చేసింది కాదు. ఎందుకంటే నేను చాలాసార్లు చూసాను ఆ సినిమా. సో ఎక్కడ కూడా ఒక వ్యక్తికి సరిపోయే విధంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ సినిమాలో ఆ వ్యక్తిని ఈ పర్టికులర్ ఈ డైలాగులు ఈ వ్యక్తిని ఆపాదించే విధంగా మాట్లాడారు, టార్గెట్ చేశారు అనేది మాత్రం తప్పు. కాకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇది మనల్ని అన్నారా, మన నాయకుడి గురించి అన్నాడా, మన నాయకుడిని దృష్టిలో పెట్టుకొని అనుండొచ్చా, ఇలా రకరకాల. ఇది ఏంటంటే సార్ మనం కాయనికి ఒక సైడ్ ఎలా చూస్తాం, ఇంకొకళ్ళు ఇంకో సైడ్ చూస్తాం. సో ఆ టైప్లో వచ్చిన చిన్న చిన్న ఇదే తప్పితే ఈ సినిమా రామారావు గారు ఇందాక మీరు అన్నారు, రామారావు గారు కృష్ణ గారికి ఫోన్ చేసి బ్రదర్ మీరు మంచి సినిమా చేశారు ఎందుకన్నారు, ఈ సినిమాలో ఆయన ప్రస్తావించినటువంటి ప్రజా సమస్యలు వాటిపైన ఆయన పోరాడింది, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని కలుపుకొని పోరాటాలు చేస్తాడు 4-5 సందర్భాలు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 200 చిత్రం కింద ఒక హీరో 200 చిత్రం అనగానే అభిమానుల్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉంటాయి ఆ హీరోకి సంబంధించి. సో అలాంటి టైంలో ఎవరు ఊహించని విధంగా ఒక రీమేక్ సినిమా ఆయనే రైట్స్ కొని ఓన్ ఆయనే నిర్మాతగా ఒక రిస్క్తో కూడుకున్న సబ్జెక్ట్. వాస్తవంగా ఇది రాజకీయాలు అనగానే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు విమర్శలు ప్రతి విమర్శలు అన్నీ ఉంటాయి, అవాక్కులు చవాక్కులు అన్నీ వస్తాయి. సో వాటన్నిటికీ సిద్ధపడి మీకు సిద్ధపడి ఈ సినిమా ఆయన చేయటం, ప్లస్ ఈ సినిమాలో ఆయనకు ఒక హీరోయిన్ కూడా ఉండదు. అవును, ఆయన కేవలం ఏంటి ప్రజల పక్షాన పోరాడే ఒక నాయకుడు, ప్రజా నాయకుడిలాగా. అలా అని చెప్పి ఆయన ఏదో పదవులు అధిరోహించాలి, ఒక ఎమ్మెల్యే అవుదామా, ఒక ఎంపీ అవుదామా, ఒక మినిస్టర్ అవుదామా, సీఎం కాదు, ఒక సాధారణ నాయకుడు లోకల్గా 10 మంది ప్రజల్లో ఆయన కూడా ఒక సామాన్య ప్రజల మనిషిలాగా ప్రజల కోసం పోరాడే ఇదిగా అలా జైలుకి వెళ్ళొచ్చాను. అలా రకరకాల లైఫ్లో రకరకాల పార్ట్స్లో ఆయన ఎలా ఆయన జీవితం మొదలైంది, ఎలా నడిచింది, ఎలా ముగించింది, ఇలా 3 ఫేసెస్ ఆఫ్ ఒక నాయకుడు, ప్రజలకు మంచి చేయాలనుకునే ఒక ప్రజా నాయకుడి గురించి, ప్లస్ ప్రజలు ఎలా అణిచివేయబడుతున్నారు రాజకీయ నాయకుల చేతిలో, ఎలా దగా పడుతున్నారు,
రాజకీయ నాయకులు ఎంత సులువుగా ప్రజలను మోసగిస్తున్నారు, ఉచితాలు ఇలాంటి పథకాలు వదిలేని ఆ రోజుల్లోనే భవిష్యత్తులో ఎలాంటి ఇంకా రావచ్చు అనే వాటిని దృష్టిలో కూడా పెట్టుకొని ఆ రోజుల్లో ఇవన్నీ ప్రస్తావిస్తూ ఈ సినిమా చేశారు. చాలా డెఫినెట్గా కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న రామారావు గారికి కానీ అందరికి కూడా ఆ పాయింట్స్ నచ్చినాయి. అది వాస్తవంగా మరి అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు ఆయన రామారావు గారు కూడా పార్టీ ఎందుకు పెట్టారు, మా రోజు పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యం ఉండటం వల్ల సామాన్యుడికి నష్టం జరుగుతుందని, వరదలు వచ్చినా ఆదుకోవట్లేదని, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక స్థాయికి వెళ్ళాను, నన్ను ప్రజలు ఈ స్థాయికి తీసుకెళ్లారు, ప్రజలకి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఒక ఉన్నతమైన ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అట్లా ఇప్పుడు సినీ తారలుగా కృష్ణ గారైనా ఎవరైనా సరే ఆ తర్వాత వాళ్ళు రాజకీయాల్లో కొంత సమయం ఎందుకు వెచ్చించారంటే ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చారు తప్పితే ఇదేదో కేవలంగా వాళ్ళు ఇంకొకటి వాళ్ళ జీవితంలో ఇంకో స్థాయికి వెళ్ళాలని ఎవరు అయితే రాలేదండి. అసలు వీళ్ళు పుట్టుకతో రాజకీయ నాయకులు గారు, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో కూడా వీళ్ళు పుట్టలేదు. వీళ్ళ ఆలోచనలో ఏంటంటే సినిమాలో మనం ఒక స్థాయికి తీసుకెళ్లారు సామాన్య ప్రజలు, వాళ్ళందరూ మనల్ని ఆదరించి డబ్బులు పెట్టి టికెట్లు కొని మనం వాళ్ళకి ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళు మనల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని మనల్ని స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలని వాళ్ళు ఏ విపత్తులు వచ్చినా చందాలు ఇచ్చే దాంట్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ ఎంత ముందు ఉండేవాళ్ళు మనకు తెలుసు. ఆ రోజుల్లో రెమ్యునరేషన్లు ఎంత ఉండేయండి, కానీ అలాంటి రోజుల్లోనే ఎన్నో మహాద్భుతాలు చేశారు వీళ్ళు. సో అందుకని ఏంటంటే ఈ పర్టికులర్ సినిమాలో ఎవరిని కించపరచలేదు, అలానే ఎవరికి సపోర్ట్గా కూడా చేయలేదు. సమకాలీన రాజకీయాల మీద, ప్రజలు జరుగుతున్న అన్యాయాల మీద ప్రజలందరూ ఎలా పోరాడాలి, మన అన్యాయం గురయ్యని ఇంట్లో కూర్చొని బాధపడటం కాదు, కలిసికట్టుగా రోడ్డు మీదకి వచ్చి మనం పోరాటం చేస్తే ఏ నాయకుడైనా వాడు సీఎం అయినా రాజీనామా చేయక తప్పదు అని ఈ సినిమా ద్వారా ఆ రోజు నిరూపించాడు ఆయన. సూపర్, అదండి జరిగింది. అండ్ మీరు ఇందాక మూవీ గురించి ప్రస్తావిస్తూ విజయవాడ రోడ్ల మీద చాలా క్రౌడ్తో రీల్ జనాలతో చూపిస్తూ షూట్ చేశారు అని చెప్పి ఒక మాట అన్నారు సార్. అయితే మన కార్యక్రమం పేరు ఏంటంటే తెర వెనక కథలు. సో ఆ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది రివీల్ చేయడమే మన ప్రోగ్రామ్ నేమ్. కాబట్టి మీరు ఖచ్చితంగా అంతమంది జనాల్ని ఆ రోడ్డు మీద నిలబెట్టి షూటింగ్ కావడానికి కారణమయ్యి కృష్ణ గారికి సపోర్ట్గా నిలిచిన అప్పటి ఆ నాయకుడి పేరు చెప్పాల్సిందే, వంగవీటి రంగా గారండి. అవునా? ఓకే. ఆయనే పూర్తి స్థాయిలో వెనకాలండి వీళ్ళకి సినిమాకి సంబంధించి వాళ్ళకి అవసరమైనటువంటి ఆ లొకేషన్స్ పరంగా కానివ్వండి, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా పర్మిషన్స్ పరంగా కానివ్వండి, ఆ సినిమాకి సంబంధించి రాజకీయాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కానివ్వండి, కొన్ని ఏవైతే ప్రస్తావించాల్సిన అంశాలు కానివ్వండి, అవన్నీ చర్చల్లో కూడా ఆయన కూడా పాల్పంచుకొని ముఖ్యంగా ఆ సినిమా ఎక్కడ ఏ ఇబ్బందులకు లోను కాకుండా అనుకున్న విధంగా సినిమా ముందుకెళ్ళి ఆ సినిమా సక్సెస్లో వెనక ఆయన కష్టం కూడా ఉంది. ఓకే. అంటే ఎందుకు అడిగానంటే సార్, పర్టికులర్గా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను సార్ ఈ సినిమా, ఈనాడు అనే సినిమా చాలా చిన్న వయసులో చూశాను, కానీ అప్పుడు అంత అర్థం చేసుకునేంత శక్తి లేదు. బట్ ఈ కార్యక్రమం కోసం మళ్ళీ 2 రోజుల క్రితం చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ జనాల్ని రోడ్డు మీద అంతమంది ఆ జనాల్ని హోల్డ్ చేసి కరెక్ట్ పాయింట్లో షూట్ చేసి ఇట్లా ఆ రోజుల్లో ఎలా హ్యాండిల్ చేశారు, ఇంత క్రౌడ్ని ఎలా అదుపు చేశాడని చాలా డౌట్లు వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో బ్యాక్ స్టోరీ ఇది జరిగింది. ఎప్పుడైనా ఒకటేనండి, రాజకీయాలకు సంబంధించిన ఒక సినిమా వస్తున్నప్పుడు ఇలా భారీ స్థాయి మీటింగ్లు కానీ వీటికి సంబంధించిన కొన్ని చేయాలన్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ ఒక పొలిటికల్ సపోర్ట్ లేకుండా అయితే అవి చేయటం అసాధ్యం. సార్ ఇది సినిమా గురించి జరిగే ఒక కార్యక్రమం. అయితే నేను కాస్త పరిధి దాటి వేరే క్వశ్చన్ అడుగుతున్నాను. కృష్ణ గారికి రంగ గారికి ఉన్న అనుబంధం ఎటువంటిది సార్? వాళ్ళ మధ్య ఒక మంచి అనుబంధం ఉందండి. ఎందుకంటే అంటే ఆయన రాజకీయ నేపథ్యం, ఈయన సినీ నేపథ్యం అయినా కూడా ఇద్దరు ఒక పార్టీలో అప్పుడు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ మధ్య అనుబంధం బాగానే ఉంది. ఆయన కృష్ణ గారిని బాగా అభిమానించేవాడు. ప్రజలకు సంబంధించి ఆ రోజు రంగా గారు ఆ యూనివర్సిటీ స్థాయి నుంచి ఆయన కాలేజీల స్థాయి నుంచి వాళ్ళ మధ్య జరిగినటువంటి విజయవాడ గొడవలు, ఆ రోజు విజయవాడ తెలుసు కదా, ఈ రీసెంట్గా కూడా చూసాం తర్వాత కాలంలో బెజవాడ రౌడీలు అని రకరకాల సినిమాలు. ఆ రోజుల్లో బెజవాడ రాజకీయం కానివ్వండి, బెజవాడలో రౌడీయిజం కానివ్వండి, అది టోటల్ స్టేట్ మొత్తానికే అదొక పెద్ద తలనొప్పి లాంటిది. బెజవాడ రాజకీయ చదరంగంలో ఎవరన్నా కొత్త వ్యక్తి ఎంటర్ అవ్వాలన్నా స్థానం లేదు. అలానే బెజవాడలో జరగని సెటిల్మెంట్ ఉండేది కాదు, అంత ఫేమస్ బెజవాడ. మనందరం విజయవాడ అంటాం, వాళ్ళు బెజవాడ. అది బెజవాడ బయటోడు వెళ్ళి బెజవాడలో ఒక సెటిల్మెంట్ చేసిన చరిత్ర లేదు ఆ రోజైనా ఈ రోజైనా.
అంత పవర్ఫుల్గా అలాంటి పవర్ఫుల్ నాయకులు ఉండేవాళ్ళు. ఓకే రాష్ట్ర రాజకీయాలను శాసించేవాళ్ళు బెజవాడకు సంబంధించిన నాయకులు. ఓకే అంత పెద్ద పెద్ద నాయకులు వచ్చారు అక్కడి నుంచి. ఈరోజు కూడా ఆయన రంగా గారు ఉన్నా లేకపోయినా ఈరోజు ఆయన ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి. అవును. ఆయన అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే ఆయన కొన్ని సేవా కార్యక్రమాల పరంగా కానివ్వండి చాలా చేశారు. సార్ మళ్ళీ మన మూవీ విషయానికి వస్తే ఇందాక మీరు ప్రస్తావించిన విషయాన్ని మళ్ళీ నేను అడుగుతున్నాను సార్. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీలో అప్పుడుకున్న వన్ ఆఫ్ ది టాప్ హీరో 200 మూవీ. అండ్ ఈ సినిమాలో ఆయనకు పాటలు ఉండవు, చంద్రమోహన్కి రాధికాకి డ్యూయెట్లు ఉంటాయి. అండ్ ఆయన సినిమా ఫ్లో అంతా ఉండవు, కట్గా ఉంటాడు హీరో. ఎక్కడైతే ఒక మంచి సందర్భం సీన్ పడుతుందో అక్కడ హీరో వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఒక 200 చిత్రం అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆయన ఇలాంటి బ్యారియర్స్ ఏవి పట్టించుకోకుండా ఒక మంచి సినిమాలు జనాలకు అందించాలి అని చెప్పేసి ఇది కూడా ఒక ప్రయోగం అనుకోవచ్చు. ఏం సార్ ఆయన అంత గుండె ధైర్యం ఏంది ఆయనకి? ఇది 100% ప్రయోగం అండి. ఈ సినిమాకి అసలు ఒక హీరోయిజం అనేది ఎక్కడా ఉండదు. అవును, ఈ సినిమాలో హీరోయిజం ఉండదు. కథలో ఆయన బాగా ఇంట్రడక్షన్ సాంగ్లు ఉండవు, లేదు, హీరోకి ఎలివేషన్స్ ఉండవు. ఒక సామాన్యుడే ఈ సినిమా హీరో. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ సినిమాలో హీరో చాలా చిన్న పాత్ర. అంటే మీరు ఇందాక చెప్పినట్టు హీరోయిన్ ఉండటం, డైలాగులు భారీ డైలాగులు ఉండటము, లేకపోతే హీరో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడము, ఇట్లాంటివి ఏమి ఉండవు ఈ సినిమాలో. హీరో ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద ఎవరైతే చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అలాంటి రాజకీయ నాయకుల మీద ఆయన చేసినటువంటి పోరాటం, ప్రజా పోరాటం. సో ఆ పాత్రకి ఏదైతే సంభాషణలు ఉన్నాయో ఆ పాత్రలో ఆ క్యారెక్టర్ సంబంధించి ఆ సినిమాలో ఆ చిత్రంలో ఎంత నిడివైతే ఈయన ఉందో అంత పరిధి వరకే నటించాడు. ఎక్కడ కూడా ఈయన కోసం ఎక్కువ పెట్టలేదు, తక్కువ చేయలేదు. అంటే నేను అడిగేది ఏంటంటే భయం ఉండదు ఆయనకి, ఆ గుండె ధైర్యం. ఆయన చాలా సినిమాలు చేశారండి. ఇలా ఆయన చాలా సినిమాలు ప్రయోగాలు చేశారు. ఆయన ఎన్నో చిత్రాలు ప్రయోగాలు చేశారు. ఆయన ప్రయోగాలు ఏదైనా ఒక ప్రయోగం చేయాలి ఇండస్ట్రీలో అంటే ముందు వరుసలో ఉండేది కృష్ణ గారే. ఓకే, అది ఆయన ఒక ప్రయోగశాల లాంటి వ్యక్తి. ఏదైనా సరే గుండె ధైర్యంతో చేస్తాడు. యాక్చువల్గా ఇందాక మీకు ఫస్ట్ చెప్పింది అదే, ఈ సినిమా ఆయన చేయాలనుకోలే, ఈ చిత్రం నచ్చి ఈ సినిమా రైట్స్ వాళ్ళు కొనుక్కున్నారు. ఇంకెవరన్నా మంచి నటుడు అంటే 2 విధాలుగా చూస్తానికి యంగ్ హీరోగా మళ్ళీ మేకప్ మార్చితే ఒక పెద్ద సీనియర్ హీరోగా ఒక 55-60 ఏళ్ళుగా 2 విధాలా మ్యాచ్ అయ్యి నన్ను పెడదామా, నేనైతే అంత సరిపోనేమో అని కూడా ఆయనే ఆత్మవిమర్శ కూడా చేసుకోవడం జరిగింది. నేను చేయకూడదేమో, లేకపోతే వేరే వాళ్ళతో చేపిద్దాం, ఎవరు నన్ను సంప్రదిద్దామన్నా కూడా ఆయన అడిగితే ఆ టైంలో ఈ పరుచూరి బ్రదర్స్ వచ్చి లేదండి మాకు ఒక అవకాశం ఉండి దీన్ని కొంచెం బెటర్ చేసి కొంచెం మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్లో మీ దగ్గరికి వస్తాం, మీకు నచ్చితేనే మీరు చేద్దరు, కానీ లేనప్పుడు మీరు ఎలా అంటే అలా ఇంకొక నటులను మనం చూసుకొని దాని ప్రకారం ముందుకెళ్దాం అన్నారు. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్, ఇండస్ట్రీకి అప్పుడే పరుచూరి బ్రదర్స్ వచ్చి చాలా సంవత్సరాలు అయింది అప్పటికి, బట్ కృష్ణ గారితో వాళ్ళకి ఇది మొదటి సినిమా అంట. అంటే కృష్ణ గారి దగ్గరికి రావడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది వాళ్ళకి? ట్రావెలింగ్ అండి. కొంతమంది రైటర్లకైనా డైరెక్టర్లకైనా వీళ్ళకి ఏంటంటే కొంతమంది నటీనటులతో ఆ సౌలభ్యం ఉంటుంది. ఒక జర్నీ స్టార్ట్ అయినాక ఇనిషియల్గానే 1-2 సినిమాల్లో మంచి హిట్లు వచ్చినాయి అనుకోండి, ఒక పర్టికులర్ హీరోతో అట్లా వాళ్ళకి ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఆ హీరోకి కూడా ఒక సెంటిమెంట్ లాగా ఉంటుంది. సో అలానే ఈ రైటర్లకు కూడా ఆ హీరోకి రాయటం తేలిగ్గా ఉంటుంది. ఆ సంభాషణ అదొక అనుబంధం లాంటిది. ఇప్పుడు బి గోపాల్ గారికి బాలకృష్ణ గారితో ఉన్న సౌలభ్యం కానివ్వండి, ఇవన్నీ కొంతమందికి అలా సెట్ అయింది అంతే. అట్లానే అప్పుడు ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఉంది, వాళ్ళు తీసిన సినిమాలు మనకు తెలుసు ఎలా ఉంటాయో. కొంతమంది 1-2-3 హీరోలనే పెట్టుకుంటారు వాళ్ళు. సో వాళ్ళ పరిధి అదే నేను అడుగుతాను, వాళ్ళకి ఏంటంటే వాళ్ళతో సౌలభ్యం, వాళ్ళకి నచ్చినట్టు చేయించుకోవడం, కొత్త సబ్జెక్టులు వాళ్ళ ధైర్యంగా వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ని ఆ హీరో యాక్సెప్ట్ చేస్తాడని, ఇట్లా ఆ సౌలభ్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకళ్ళ దగ్గరికి మనం వెళ్ళి చక్కగా మనం మనసు విప్పి మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ డైలాగ్స్కి ఆ సంభాషణలు అన్నిటికీ వాళ్ళని ఒప్పించడం, మెప్పించడం, అది అందరి దగ్గర ఆ కంఫర్ట్ ఉండదు. కొంతమందితోనే ఉంటుంది ఆ జర్నీకి టైం పట్టింది. అండ్ కృష్ణ గారి సినిమాలని అనలైజ్ చేసి దాంట్లో తప్పులు ఎంచేంత శక్తి కానీ స్థాయి కానీ నాది కాదు. ఇది తప్పు కాదు, ఒప్పు కాదు, నాకు అనిపించిన ఒక ఫీలింగ్ చెప్తున్నాను. కృష్ణ గారి 100వ సినిమా అల్లూరి సీతారామరాజు.
200 సినిమా ఇప్పుడు ఈనాడు. అయితే ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ నేమో రామరాజు, దీంట్లో కూడా రామరాజు. అండ్ సినిమాలో ఆయన డైలాగు డెలివరీ కానీ ఆ డిక్షన్ కానీ మొత్తం కూడా అంటే లాస్ట్ క్లైమాక్స్లో కూడా వందే మాత్రం ఉంటే ఆయన ఆ పడిపోవడం కానీ అంతా కూడా అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన రెఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ మూవీలో. మీరు అబ్జర్వ్ చేశారు అది? అవునండి. అంటే అక్కడ కూడా తిరుగుబాటే కదా. సో ఆ తిరుగుబాటు నేపథ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఓకే. రెండోది ఇక్కడ కూడా ఏంది, నా దేశం బాగుండాలి, నా దేశ ప్రజలు బాగుండాలి, నా దేశ ప్రజలు దోపిడీకి గురి కాకూడదు. సో ఆ కాన్సెప్ట్లో ఆ రిజంబ్లెన్స్తో ఆ క్యారెక్టర్కి కృష్ణ గారు స్థిరపడిపోయి ఉన్నారు. అల్లూరి సీతారామరాజు అనే క్యారెక్టర్ రాగానే మన కృష్ణ గారి ఫేస్ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అంతే కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అదే ఆ ఫార్మాట్లో ఇప్పుడు దర్శకుడు కూడా ఏం చేస్తాడండి, ఈ హీరోకి ఇది పెట్టినప్పుడు ఆ ప్రేక్షకుల నుంచి ఆ బజ్ కానివ్వండి, ఆ ఎలివేషన్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా హీరోకి బాబు లాస్ట్లో ఇది పెడదాం, ఇది పెడితే బాగా వస్తుంది, ఇలా ముగిచ్చేద్దాం ఈ క్యారెక్టర్ని, అద్భుతంగా ఉంటుంది అంటారు. సో ఆ విధంగా అది జరిగింది. ఓకే. అదే ఇప్పుడు ఇక్కడ రైటర్స్ కనుక 60 ఏళ్ల వయసు క్యారెక్టర్ది ఎలా మార్చి తీసుకొచ్చారు. ఓకే. మాతృకలో 60 ఏళ్ల వ్యక్తి ఆ క్యారెక్టర్, అవును, 55-60 ఏళ్ల వ్యక్తి ఆ క్యారెక్టర్ యాక్చువల్గా హీరో క్యారెక్టర్. సో మరి ఇక్కడికి ఎలా మార్చారు, ఎలా ఒప్పించారు, హీరో ఎలా ఒప్పుకున్నాడు. సో అదేనండి సినిమా. అంటే ఈ సినిమా సాధించిన రికార్డులు కానీ అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం కానీ దాన్ని మీరు చూసుంటారు, దాన్ని కాస్త వివరంగా చెప్తారు. యాక్చువల్గా సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ సైలెంట్గా వచ్చింది సినిమా. ఓకే. యాక్చువల్గా ఆ తర్వాత మంచి అంటే సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ కూడా ఎలా క్రియేట్ అయింది తెలుసా మీకు, కొంతమంది అబ్బా కృష్ణ గారు రాజకీయాల్లోకి వస్తారేమో, ఓకే, చాలా మంచి డిఫరెంట్ సినిమా చేశారు, 200 చిత్రం, రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా చేశారు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా పార్టీ పెడుతున్నారు కదా, సో ఈయన కూడా ఇంకా రాజకీయాల్లోకి వచ్చేస్తారేమో, అందుకే ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నారేమో, కొన్ని గట్టి సెటైర్లు వేశారు, అవి వాళ్ళకే అపోజిషన్ పార్టీస్కి తగిలేటట్టు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరికి సంబంధించిన విమర్శలు లాగా ఉండేవి, సో ఖచ్చితంగా ఈయనకి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది అని కొంతమంది రాజకీయ కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళని లేకపోతే ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని ఆయన బాగా టార్గెట్ చేశాడు, సో రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి సినిమా అని చెప్పి కొంతమంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక బజ్ వెళ్ళిందో, ఇందాక మీరు అన్నట్టు ఈ సినిమాలో కొంచెం ఆ రోజు రామారావు గారు పార్టీ పెడుతున్నారు కాబట్టి వ్యతిరేకంగా కొన్ని డైలాగులు అవి పెట్టారని, అసలు ఆ సినిమాలో ఏం పెట్టారు ఏం చూద్దామని చెప్పి కూడా కొంతమంది వెళ్ళారు. ఓకే. సో అట్లా ఆ సినిమాని సంవత్సరం ఆడిచ్చారు. అంటే స్లోగా స్టార్ట్ అయిన మూవీ ఈ వేరియస్ రీజన్స్ వల్ల ఇంకా ఫాస్ట్గా వెళ్ళింది. ఓకే. సో అట్లా ఒక డిఫరెంట్ సినిమా రకరకాల రీజన్స్తో సినిమా పరంగా బాగుంది, ఒక ప్రయోగం, మంచి సినిమా, ఒక మంచి చైతన్యం అంటే ప్రజలను చైతన్యపరిచేటువంటి చిత్రం, అది కూడా చెప్తున్నాను. అలాంటి చిత్రం మీద రకరకాల ఒపీనియన్స్ వచ్చినాయి మార్కెట్లో, వాటన్నిటిని బేస్ చేసుకొని అసలు ఇది నిజమా కాదా చూద్దామని కూడా ఆ సినిమాకి వెళ్ళారు కామన్ పబ్లిక్ కొంతమంది. అంటే ఈనాడు మూవీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సినిమాలో విలన్గా చేసిన రావుగోపాలరావు గారి ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది అసలు సమంజసం కాదు. అద్భుతమైన నటుడు ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మూవీలో ముఖ్యంగా అసలు ఆయన డైలాగులు ఉంటాయి చాలా అద్భుతంగా. లంచం తీసుకునేటప్పుడు ఎంత అంటే పంచపాండవుల గిట్టుపోదు, కౌరవసేన అయితే మనకు వర్కౌట్ అవ్వద్దు అనడం, రావణాసుడు తలకాయలు అంటే 10,000 అడిగేటప్పుడు రావణాసుడు తలకాయలు అనడం, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ డిక్షన్ కానీ ఆ క్యారెక్టర్లో ఆయన ఉండిపోయిన విధానం కానీ, సో అంటే ఆ మూవీలో రావుగోపాలరావు గారి పాత్ర గురించి ఆయన ఇచ్చిన ఆ నటన విధానం గురించి ఏం చెప్తారు సార్? అద్భుతంగా చేశాడండి. ఆయన రాజకీయాల్లోకి రావటం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవటం, ఆ తర్వాత ఆయన మంత్రి దగ్గర అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేసే రాజకీయాలు కానివ్వండి, ఆ తదనంతరం సినిమా ముగింపు టైంకి ఆయన సీఎం అవటం, ఇవన్నీ ఆయన క్యారెక్టర్కి మాత్రం చాలా అంటే అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకి. అంటే చాలా మంది ఆ క్యారెక్టర్ని చూసి తిట్టుకున్నారు వాస్తవంగా, కానీ ఆయనకు వచ్చినటువంటి అద్భుతమైన క్యారెక్టర్లో ఇది ఒక క్యారెక్టర్. ఎందుకంటే అంత సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటాడు ఆయన. ఓకే. లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటారు. కృష్ణ గారు ఎన్నిసార్లు కనపడతారు స్క్రీన్ మీద, అవును, అంతకన్నా 2-3 సార్లు ఎక్కువ ఈయన కనపడతాడు. అలానే జగ్గయ్య గారికి కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఒక వ్యాపారస్తుడుగా, రాజకీయాలని శాసించేటువంటి ఒక వ్యాపారస్తుడుగా, రాజకీయ నాయకులు ఆయన ఇంటికి వెళ్ళేటువంటి ఒక దిగ్గజ. అంటే అప్పట్లో రాజకీయాలు కూడా అలానే ఉండేయండి కొంతవరకు, అబద్ధం ఎందుకు చెప్పుకోరు కానీ ఆ రోజుల్లో రాజకీయాలు కొంత అలానే అప్పుడే ఉంది, ఇప్పుడు కూడా ఉన్నాయి. మనకి వ్యాపారస్తులు శాసించే పరిస్థితుల్లోనే ఉన్నాయి రాజకీయాలు.
వ్యాపారస్తులే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. సార్ అప్పట్లో వ్యాపారస్తులు సహాయ సహకారాలతో రాజకీయ నాయకులు ఎంతోమంది ఎదిగేవాళ్ళు. రాజకీయంగా వాళ్ళు ఎమ్మెల్యేల నుంచి మినిస్టర్లు, సీఎంలు ఇలా రకరకాల స్టేజ్లో వెళ్ళేవాళ్ళు. ఈరోజు వ్యాపారస్తులే రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఉన్న స్థాయికి వెళ్తున్నారు. అన్నీ చూస్తున్నాం కదా మనం. అవునవును. సో అట్లా మంచి క్యారెక్టర్ అండి రాఘగోపాలరావు గారిది. అంటే ఆయన క్యారెక్టరు యాప్ట్ అండి. మనం చూస్తే సత్యనారాయణ గారు కానీ, కైకాల సత్యనారాయణ గారు, రాఘగోపాలరావు గారు కానివ్వండి, తర్వాత ఇప్పుడు మన కోట శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరూ ఆ పాత్రకే అవన్నీ తీసుకొచ్చేటువంటి నటులు. ఇక ఆ పాత్ర ఒకసారి వాళ్ళు చేసినాక అరే రాఘగోపాలరావు గారు కాకుండా ఈ క్యారెక్టర్ ఇంకోళ్ళకి ఇస్తే బాగా చేస్తారు అని మనం అనలేము. అది వాళ్ళ గొప్పతనం. ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోలేము. ఒక్కసారి ఆ పాత్రలోకి వాళ్ళ పరకాయ ప్రవేశం చేశారంటే వాళ్ళే ఇక నెంబర్ 1. వాళ్ళే ఆ పాత్రకి నెంబర్ 1. ఆ పాత్ర గుర్తింపు తెచ్చిందే వాళ్ళు. ఆ సినిమా హిట్ అవడంలో ఆ పాత్రకి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఈ పాత్ర బాగా హిట్ అవడం వల్ల ఈ సినిమా హిట్ అయింది. ఆ పాత్ర ఎలా హిట్ అయింది? రాఘగోపాలరావు గారు హిట్ అయింది. సో ఇలా ఆ పాత్రకి అంత ప్రాణం పోసి వాళ్ళు నటిస్తారు. సార్ ఈనాడు సినిమా గురించి ఫైనల్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఆ మూవీ ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావితం చూపింది, అలాగే కృష్ణ గారి కెరీర్కి తర్వాత కాలంలో ఎలా హెల్ప్ అయింది? రాజకీయాల మీద కూడా ఒక సినిమా చేస్తే ఇది ప్రజలకు ఉపయోగపడే చిత్రం. ప్రజలను నవ్వించటం, ప్రజలకి కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి మనస్పర్ధల గురించి రకరకాల సినిమాలు చేశారు. ఉమ్మడి కుటుంబాల మీద సినిమాలు తీశారు, అత్తాకోడల మీద సినిమాలు తీశారు. ఇలా రకరకాల హాస్యభరితమైన చిత్రాలు వచ్చినాయి, ప్రేమల మీద సినిమాలు వచ్చినాయి, అన్ని రకాల చిత్రాలు వచ్చారు. రాజకీయాల మీద ఒక సినిమా తీస్తే ప్రజలకి రాజకీయ నాయకులు తప్పు చేస్తే, మనకిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోకపోతే, మనల్ని దోచుకుంటే, ఒక రాజకీయ నాయకుడి మీద మనం పోరాటం చేయాలంటే ప్రజా పోరాటంతో ఎలా గెలవచ్చు, ఆ పోరాటం ఎలా చేయొచ్చు, మనం 100 మంది కలిసి పిడికిలు బిగిస్తే మనం ఏది సాధించగలం, ఎంతవరకు వెళ్ళగలం, ఎవరి మెడలు వంచగలం, ఇండస్ట్రీకే కాదు అనేది సమాజానికి కూడా ఈ మూవీ ఉపయోగపడింది. సమాజానికి ఉపయోగపడే చిత్రం ఇది కరెక్ట్గా చెప్పాలంటే. సో ఎప్పుడైతే సమాజానికి ఉపయోగపడే చిత్రాలు వస్తాయో అవి చాలా, అంటే ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీతకు కొంచెం అటు వెళ్ళినా ఇబ్బందే, ఆ గీతకి ఇటు వచ్చినా కూడా ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. సో అంత దాని మీద కూడుకున్న ఈ చిత్రం ప్రజల మన్ననలు పొంది అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి, అంటే ఖర్చు కూడా ఎక్కువ అయింది, ఆ డబ్బంతా వచ్చింది, ప్రజల మనల్ని పొందింది. అయిగా ఒక 10-20% చిన్న చిన్న విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి సహజం. ఎందుకంటే రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం ఏంటంటే 100% ఉంటుంది. ఎవరు కదా ఈ మంచి 10 మంది ఎత్తుక్కున్నప్పుడు ఒక ఇద్దరు దాంట్లోని చెడు కూడా ఎత్తుక్కుంటారు, దాంట్లో సందేహం లేదు. సో అలా వచ్చింది తప్పితే ఓవరాల్గా అయితే మాత్రం ఈనాడు అనే సినిమా ఆయన కెరియర్లో 200వ చిత్రం, ఒక మంచి చిత్రంగా, ఉత్తమ చిత్రంగా, ఎవరు ఊహించని విధంగా ఒక రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాన్ని ఎంచుకొని ఒక బ్లాక్ బస్టర్ కొట్టారని అయితే చెప్పుకోవచ్చు. సార్ చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే తెర వెనుక కథలు అనే కార్యక్రమాన్ని ఇలా మేము స్టార్ట్ చేయడానికి, ఇలా కంటిన్యూ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ఉన్నాయి. ఎంతో అజరామరమైన వ్యక్తులు, కీర్తివంతమైన వ్యక్తులు మన ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళందరి గురించి, ఆ సినిమాల గురించి, వాళ్ళ వర్క్ గురించి ప్రేక్షకులకి, ఈ తరం ప్రేక్షకులకి తెలియాలి. మీలాంటి సీనియర్స్ ద్వారా, మీలాంటి సినిమా అవగాహన ఉన్న వ్యక్తుల ద్వారా ఇలాంటి విశేషాలన్నీ జనాలకు తెలియాలన్నదే మా ఉద్దేశం. ఓ మంచి సినిమా గురించి, ఈనాడు లాంటి ఒక మంచి సినిమా గురించి మంచి అనాలిసిస్ ఇచ్చారు. మాకు తెలియని చాలా విషయాలు తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.